నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. ఇంజెక్షన్ వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని చందానగర్ పిఎస్ పరిధిలోని విష్ణు పౌరమిత్ర ఆసుపత్రిలో జరిగింది. పారమిత ఆసుపత్రిలో జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతులు తమ 3 పిల్లలతో కలిసి రామచంద్రపురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ కు వాంతులు కావడంతో చందానగర్లోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాలుడిని చెక్ చేసిన డ్యూటీ డాక్టర్ మెడిసిన్ రాసి ఇచ్చాడు. బాలుడి తండ్రి మెడికల్ షాప్ నుంచి ఇంజెక్షన్ తీసుకువచ్చే లోపే డ్యూటీలో ఉన్న నర్సు బాలుడికి ఇంజెక్షన్ చేసినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నర్సులు తమకు తోచిన ఇంజెక్షన్ చేయడం వల్లే మృతి చెందాడని బంధువులు హైదరాబాద్ ముంబై హైవేపై ధర్నాకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాసిన తర్వాత ఏమైంది, మెడికల్ షాప్ కాడికి పోయి ఓఆర్ఎస్ ఇంజక్షన్ తీసుకొని వద్దామని బెడ్ మీద పండ పెట్టిన మా భార్య వీడు నేను పోయి తీసుకొని వస్తాను. నేను పోయి మెడిసిన్స్ తీసుకొని వద్దామని పోయినాయి. 50 రూపాయలు అయినా ఏది ఇంజక్షన్కి. అది తీసుకొని వచ్చేసరికి సన్న సూట్ తోటి ఆగాడు పిల్లలకి ఇక్కడ తొడ దగ్గర వేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తొడ దగ్గర వేసి, ఏది మేడం మరి 2 సూదులు వేస్తారా, మరి నేను తెచ్చింది వేయలే కదా అంటే, మా దగ్గర ఉంది మేము వేసాం ఆల్రౌండ్, ఈ సూది ఇచ్చేసి వెళ్ళిపోండి అని అన్న. అంటే మరి ఏమైంది ఆ పని ఎట్లా తినిపించాలని అంటే, ఇది 20 నిమిషాల తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఓఆర్ఎస్ దాపండి అని అన్న. అంటే ఓఆర్ఎస్ దాపండి అంటే సర్లే అనేసి గేట్ దగ్గర పోయేసరికి చేతులు బిగిసుకపోయినాయి, కళ్ళు వేసేసి వేసేసరికి మా భార్య చూస్తారు, ఇప్పుడే సూది వేసిన దగ్గర మొత్తం మీద పడుకుంటుండేమో అని నేను అన్నా. లేదయ్యా ఎట్లా వేస్తుండవు, చేతులు మొత్తం బిగిస్తుండవు, కళ్ళు ఎట్లా చేస్తున్నాను అన్న. అంటే ఎమ్మనే ఆ బెడ్ దగ్గరికి పోయి తాళం పెట్టిన దానికి పెట్టి మళ్ళీ ఎమ్మన్నా రిటర్న్ తీసుకొస్తున్నాను.